ఇదిగో నువ్వు నీళ్ళు అడిగినావు కదా. ఏ మట్టిది కదా. అవును. నీకు మట్టి కుండలో ఉన్న ఒక స్పెషాలిటీ తెలుసా? మట్టితో చేస్తారు కాదు. మరి మన ప్రకృతిలో ఉన్న పంచమహాభూతాలు ఏంటి చెప్పు? గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి కదా. ఈ 5 కలిపే ఈ మట్టి కుండ తయారవుతుంది. అర్థం కాలేదా? మట్టి కుండలో కావాల్సిన బేస్ మెటీరియల్ ఏంటి? మట్టి అంటే భూమి. ఆ మట్టిని కలపడానికి ఏం వాడతారు? నీరు కదా. కుండ చేసిన తర్వాత అది ఆరాలంటే మనకేం కావాలి? గాలి. ఆరిన కుండ వెళ్ళి కాల్చాలంటే నిప్పు. నీకు ఇప్పుడు వాటర్ పోసుకోవడానికి దీంట్లో ఇంత ఖాళీ స్థలం ఉందంటే స్పేస్. ఆకాశం అంటే మట్టి కుండ 5 ఎలిమెంట్స్తో తయారవుతుంది. ఇది నేచర్లో నుండి వస్తుంది అండ్ ఇది ఏ పొల్యూషన్ లేకుండా నేచర్లోనే కలిసిపోతుంది. నేను ఇక్కడ చెప్పనా ఏంటి? మన బాడీ కూడా పంచమహాభూతాలతోనే తయారైంది. అది ఎట్లా? నేచర్లో ఉంటాయి కదా పంచమహాభూతాలు. మన బాడీ కూడా నేచరే కదా. అవునా? ఎట్లా చెప్పు. ఇప్పుడు నీ బాడీ టెంపరేచర్ ఉంది, నీ డైజెస్టివ్ పవర్ ఉంది, అది ఏ ఎలిమెంట్కి రిఫర్ చేస్తుంది? హీట్, ఫైర్. ఇప్పుడు నువ్వు బ్రీతింగ్ తీసుకుంటున్నావు, నీ బ్లడ్ అంతా అన్ని బాడీ పార్ట్స్కి సప్లై అవుతుంది, ఎయిర్ అంతా. ఇది మంచి మూమెంట్, ఎయిర్. నీ బాడీలో చాలా ఖాళీ స్పేసెస్ ఉంటాయి, లైక్ సైనసెస్ కానీ ఆర్గన్స్లో స్పేసెస్ కానీ. స్పేస్ ఇండికేట్స్ టు స్పేస్, ఆకాశ. అట్లనే మన బాడీలో బ్లడ్, లింఫ్ ఇట్లా లిక్విడ్స్ ఉంటాయి కదా. లిక్విడ్స్ అంటే నీరు. మన బాడీకి ఫ్రేమ్వర్క్ ఇవ్వడానికి బోన్స్ ఇంకా మజిల్స్ ఉంటాయి. ఫ్రేమ్వర్క్ ఎర్త్ కదా. సో అట్లనే మన బాడీ కూడా 5 ఎలిమెంట్స్తో తయారైంది. అందుకే ప్రకృతి ఇచ్చిన మట్టి కుండల్లో వండుకొని తింటూ మన లోపల ఉన్న ప్రకృతిని కూడా కాపాడుకుందాం. హ్యాపీ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే.